మనకు ముఖ్యంగా రకరకాల జబ్బులు వస్తుంటాయి. మనిషి అంటారు కదా, ఒక సామెత ఉంది, జబ్బులు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయని. మానులకు కూడా వస్తుంటే వాటికి మనం పెస్టిసైడ్ లాంటివి వేస్తుంటాం, అందరికీ తెలిసిందే. అయితే మనుషు జబ్బులో రకరకాలు, గుండె జబ్బులో, బ్రెయిన్ స్ట్రోకో, లేదంటే రొటీన్గా అందరికీ వచ్చే చాలామందికి ఉండే డయాబెటీసో, ఇలాంటి జబ్బులతో పాటు వీటిని క్రానిక్ డిసీజెస్, అక్యూట్ డిసీజ్ అని 2 విధాలుగా విభజించారు. మనంతకు మనం తెలియకుండా యాక్సిడెంట్ అయినప్పుడు అది వేరు, కానీ తెలిసి మనం తెచ్చుకోవడం అనేది అవసరం లేదు. అయితే వీటన్నిటికీ మీరందరూ ఇంతకుముందు అందరికీ తెలిసిన విధంగానే గోల్డెన్ అవర్ అయితే ఎలా ఉందో, గోల్డెన్ అవర్ ఏంటంటే జరిగిన వెంటనే మనము ఎంత త్వరగా రియాక్ట్ అవుతే అంత ఫర్దర్గా నెక్స్ట్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం అనేది అది అవసరం. ఎందుకంటే ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత వెనక్కి తీసుకురావడం కష్టం, కానీ డ్యామేజ్ని ఆపడం ఈజీ. అయితే అర్లీ రికగ్నిషన్, రొటీన్గా మనకు ఆయాసం వస్తే, ఆక్సిజన్ తగ్గిపోతే, కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళిపోతాం. కానీ సెప్సిస్ అనేది ఒక పెద్ద మహమ్మారి. మీరు గమనిస్తే ప్రపంచంలో చాలామంది ఫస్ట్ హార్ట్ అటాక్ ద్వారానో, నెక్స్ట్ సెప్సిస్ ద్వారానో, ఆ నెక్స్ట్ ఊపిరితిత్తుల జబ్బుల ద్వారానో, ఆ తర్వాత క్యాన్సర్ ద్వారానో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇందులో మనం సెప్సిస్ అనేది ఎందుకు అవసరం అంటే ఇది ప్రివెంటబుల్, మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. సెప్సిస్ అంటే అర్థం ఏంటి అంటే, సెప్సిస్ అంటే ఏమీ లేదు, ఇన్ఫెక్షన్, బాడీ మొత్తానికి ఇన్ఫెక్షన్. అందులో ఏ విధంగా రావచ్చు, మనం ఇన్హలేషన్లు తీసుకొని రావచ్చు, బయట దెబ్బ తగిలినప్పుడు రావచ్చు. అంటే బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకు లోపల రెస్పాన్స్, అంటే మన బాడీ సరిగా ఫైట్ చేయలేక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎక్కువైపోయి బాడీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ చనిపోతుంది. మనం ఈజీగా దీన్ని గుర్తుపట్టుకోవడం ఎలాగంటే, మనిషి స్తబ్దతగా ఉండడము, లేదా గాలి ఎక్కువ తీసుకోవడము, లేదా టెంపరేచర్ విధంగా మనకు బయట కనపడిపోవడము, మనిషి స్టేబుల్గా లేకపోవడం, ఇలాంటి సింపుల్ వాటి వల్ల మనం తెలుసుకోవచ్చు. దాన్ని మనం అర్లీగా గుర్తించి మనం వెంటనే హాస్పిటల్లో కల్చర్తో యాంటీబయాటిక్స్ కానీ ఫ్లూయిడ్ రెసిస్టేషన్ కానీ చేయించుకుంటే చాలా ఎక్కువ మంది బ్రతికే అవకాశం ఉంది. ఇది పెద్ద మహమ్మారి, దీన్ని అందరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లేదా సర్వైవింగ్ సెప్సిస్ క్యాంపెయిన్ గైడ్లైన్స్ ద్వారా ప్రతి ఒక్క హాస్పిటల్ను ఒక ప్రోటోకాల్ ప్రకారం వీటిని మనం ట్రీట్మెంట్ చేసి ఎక్కువ మందిని సేవ్ చేయొచ్చు. పర్టికులర్గా ముసలి వాళ్ళకు ఇమ్యూనిటీ తగ్గుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగా ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా ఉంటాయి, స్కిన్ ఇన్ఫెక్షను, యూరిన్ ఇన్ఫెక్షను, లంగ్ ఇన్ఫెక్షను, బ్రెయిన్ ఇన్ఫెక్షను, బోన్ ఇన్ఫెక్షన్. ఇవన్నీ కూడా బయటకు కనపడేటప్పుడు గాలి ఎక్కువ తీసుకోవడము, టెంపరేచర్ బాగా రావడము, లేదా హైపోథర్మియా రావడము, లేదంటే కదలకుండా పడుకోవడము, లేక బీపీ తగ్గిపోవడం, ఇలాంటి వాటి వల్ల మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో 1 in 6 people are dying because of sepsis. We all can prevent this by treating well. Thank you.